మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. జనసేన పార్టీ ఆత్మకూరు అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆత్మకూరు నుండి సంఘంలోని సంగమేశ్వర ఆలయం వరకు పాదయాత్రతో బయలుదేరారు. సంగమేశ్వర ఆలయంలో దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుమల లడ్డు తయారీలో అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పులలో దోషులను వెంటనే శిక్షించి ఆలయ పవిత్రతను, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, జంతువుల కళేబరాల నుండి తీసిన నూనెను, నెయ్యిని వాడి ప్రసాదం లడ్డు తయారు చేసి జగన్ ప్రభుత్వం తీవ్ర దోషం చేసిందని, చేసిన తప్పును బాధపడకుండా ప్రశ్నించిన వారిపై దూషణ చేయడం జగన్ మళ్లీ తప్పులు చేస్తున్నాడని, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం తయారీలో జరిగిన దోషాన్ని రూపుమాపేందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము ఈ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ దోషంలో పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని వారు తెలిపారు. ఈ పాదయాత్రలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల దేవస్థానంలో ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన విషయం మనకందరూ తెలిసిందే. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆత్మకూరులో మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా జనసేనాని ప్రజలకి ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జనసేన పార్టీ అన్ని మతాలకు చెందింది, అన్ని మతాలను ఆదరిస్తుంది, అన్ని మతాలని గౌరవిస్తా ఉంది. ఏ మతానికి అపచారం జరిగినా జనసేన పార్టీ ముందు నిలబడతా ఉంది. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సమర్పించే లడ్డూ ప్రసాదానికి తయారు చేసే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ నెయ్యిలో పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనె, పంది కొవ్వుతో తయారు చేసిన నూనె, చేప నూనె ఇవన్నీ కల్తీ ఉన్నాయని, కల్తీ చేశారని చెప్పి రిపోర్ట్స్ తో తెల్లమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిన వైసీపీ వాళ్ళు పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని ఆ దేవదేవునికి లెంపలేసుకోవడం చాలించి ఈరోజు ఎదురు దాడికి సిద్దమయ్యారు. ఇది చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం. పవన్ కళ్యాణ్ గారి ఈ సనాతన ధర్మం మీద కూడా, సనాతన ధర్మ సిద్ధాంతం మీద కూడా ఈ వైసీపీ వాళ్ళు లేనిపోని అభాండాలు వేస్తున్నారు. సనాతన ధర్మం అంటే ఏ మతమైనా తన మతాన్ని గౌరవిస్తే
తన మతంతో పాటు పరమతాన్ని గౌరవించే సహనం ఉండేదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని కూడా ఒక్కీకరించి మాట్లాడే స్థితికి ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు వచ్చారు. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తాము చేసిన తప్పును తెలుసుకుని వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మా జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి ఈరోజు ఆత్మకూరు నుంచి సంఘం వరకు దాదాపు 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది.